నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఏప్రిల్ 30న జరిగిన కోఆప్షన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరో 2 కోఆప్షన్ మెంబర్స్ కూడా ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో రెండో కోఆప్షన్ సభ్యుడి ఒక ఎన్నిక చెల్లుతుందని, మూడోది చెల్లదని ప్రకటించారు అధికారులు. మూడో కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరుగుతుందని చెప్పారు. అయితే తాము మూడోది కూడా గెలిచామని చెబుతూ ఎంఐఎం సభ్యులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కేసుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. దీంతో ఆ ఎన్నిక రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పాలకవర్గం భగ్గుమంది. రాత్రికి రాత్రే కమిషనర్ ఎన్నికలను ఎలా రద్దు చేస్తారని, వాట్సాప్ ప్రొసీడింగ్స్ ఎంతవరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ ఆధ్వర్యంలో భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టారు. కలెక్టర్, కమిషనర్ తీరును నిరసిస్తూ మంగళవారం భైంసా బంద్కు పిలుపునిచ్చారు.